తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్తగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. విచారణ సందర్భంగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రధానంగా బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న షంబీపూర్ రాజుపై నిఘా ఉంచినట్లు తెలిసింది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని ప్రణీత్ రావు టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఇక పార్టీలో ఉన్న కడియం శ్రీహరి, రాజయ్య విభేదాలపైన నిఘా కొనసాగింది. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల అరవింద్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలను సేకరించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే రాధాకిషన్ తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చిన అంశాల మీదనే పోలీసు అధికారులు దృష్టి సారించడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరున్నారు, తర్వాత దీంట్లో ఈ అంటే ఏమైతే వాంగ్మూలంలో వెల్లడించిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా ఎవరైతే టీఆర్ఎస్లో విభేదించి వేరే పార్టీకి వెళ్ళారో ఆ పార్టీ నాయకుల మీద కూడా ఒక నిఘా పెట్టినట్టు కూడా రాధాకిషన్ రావు వెల్లడించిన కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో మనం గమనిస్తే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అలాగనే షంబీపూర్ రాజుపై కూడా నిఘా ఉంచినట్టు తెలుస్తూ ఉంది. అలాగనే ప్రధానంగా గమనిస్తే ఇంకా కొన్ని పేర్లు చాలా కీలకంగా ఉన్నాయి. జానారెడ్డి కుమారు రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కల్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా చాలా స్పష్టంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే టీఆర్ఎస్ నాయకులు పార్టీతోటి ఎవరైతే విభేదించి వేరే పార్టీలోకి వెళ్ళడం, తర్వాత రెబల్గా పార్టీలో ఉండి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు పార్టీ మీద అని చెప్పేసి అన్న వ్యవహారంలో కూడా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది ఈ రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడైన నిజాలు. సో మొత్తంగా చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీంట్లో రాబోయే ఎన్నికల్లో ఎవరు ఏ రకంగా తమ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు, గెలుపు ఓటములకు సంబంధించి గెలుపు గుర్రాలపైకి ఎక్కడానికి వీళ్ళు చేస్తున్న ప్రణాళికలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు గెలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయాలు తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపున బీజేపీ సంబంధించిన అందరి మీద కూడా నిఘా ఉంచడం తెలుస్తూ ఉంది. అయితే ఇక పార్టీలో ఉండిన కడియం శ్రీహరి, తర్వాత రాజయ్య విభేదాల మీద కూడా నిఘా పెట్టారని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఎవిడెన్స్లు దొరికే. దీంట్లో రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ పెట్టి ఆయన వేరే పార్టీలో ఉంటూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, ఆయన కదలికలేంటి, ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నాడన్న అన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఆయన ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఇదే కాకుండా తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటెల, కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో అరవింద్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అదే ఇదే కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే మీడియాలోని పెద్దలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆయా మీడియా యాజమాన్యాలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఎంక్వైరీ, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మరి ఎంతవరకు వాస్తవం, దాంట్లో మీడియా పెద్దల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ మీడియా హౌస్ యజమాని దాంట్లో ఉన్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చెప్పండి, దాని కూడా త్వరలో పోలీసులు వెల్లడించబోయే అంశాల్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఇదే కాకుండా వాట్సాప్ అలాగనే స్నాప్చాట్లో మాట్లాడిన వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడైనా సరే మామూలుగా కాల్ మాట్లాడితే అవతల పక్క వ్యక్తులు రికార్డ్ చేస్తారు,
అలాగనే వాట్సాప్లో కావచ్చు, స్నాప్చాట్లో కనుక చాటింగ్ చేస్తే ఇమ్మీడియట్గా పంపించిన మెసేజ్లు డిజేబుల్ అవుతాయి అన్న ఏమైతే ఉందో ఆ టెక్నాలజీని కూడా ఓవర్టేక్ చేసి వాట్సాప్లో మాట్లాడిన కాల్స్ కూడా రికార్డ్ చేయగలిగిన టెక్నాలజీపై కూడా దుస్సారథ్యం నిలుస్తూ ఉంది. అంటే ఎలాగైనా సరే అవతల వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకోవడానికి అంటే ఒక టెక్నికల్గా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని విదేశాల నుంచి తీసుకొచ్చిన హై ఎండ్ టెక్నాలజీ తర్వాత నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరిగాయని చెప్పని కూడా రాధాకిషన్ రావు చెప్పిన తన కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగనే ప్రవీణ్ రావు అంటే భాస్కర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిన నెంబర్ల ఆధారంగా ప్రవీణ్ రావు ఆ నెంబర్స్ తీసుకొని మిగతా వ్యక్తులతోటి వాళ్ళ యొక్క కదలికల్లో గమనించడమే కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని అంటే ఎవరితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ అంశాల ఆధారంగా వాళ్ళ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారు అంటే జనరల్గా మనం గమనించవచ్చు, ప్రతిపక్షాలనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంటాయని సర్వసాధారణం. కానీ సొంత పార్టీలను ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తుల మీద కూడా వాళ్ళు నిఘా పెట్టారని చెప్పన్న విషయం మీద కూడా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెల్లడవుతున్న చాలా ఘోరమైన నిజాలు. ఇదే కాకుండా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా యాజమాన్యాలు తీన్మార్ మల్లన్న కావచ్చు, తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే మెయిన్గా ఉన్నాయో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నింటిని కూడా స్పష్టంగా విని ఎవరు ఏ రకంగా తమ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని కూడా దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఉంది. మరి గతంలో రఘును అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా సేకరించి ఆ ఎవిడెన్స్ల ఆధారంగానే అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. తీన్మార్ మల్లన్న మీద పెట్టి కేసుల వ్యవహారంలో కూడా ఆయన ఎవరెవరితో కమ్యూనికేషన్లో ఉన్నాడు, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే వీరందరికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారో, వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా ముందస్తుగా ప్రతిపక్షాలు తమ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారో అన్నిటి మీద నిఘా పెట్టి ఎలాగైనా సరే నెగ్గాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేసింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పన్న సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో కన్ఫెషన్ రిపోర్టే కాకుండా ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఏంటి, దాంట్లో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, తర్వాత ఎలాంటి సమాచారం సేకరించారు, దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అనే విషయం మీద త్వరలో పోలీస్ శాఖ ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక ప్రెస్ నోట్ ద్వారానో పూర్తి సమాచారాన్ని మీడియాకు అందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.